హాయ్ అందరికీ అంత మంచిదేనా మరొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసిన ఈ వీడియో ఏంటంటే మేమైతే దమ్మంలో గోల్డ్ మార్కెట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ సౌదీలో మ్యాక్సిమమ్ గోల్డ్ కొనాలి అంటే మాత్రం దమ్మంకే వెళ్తుంటారు. ఎందుకంటే అక్కడ ఎక్కువ షాపులు ఉంటాయి, అలాగే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మనం అక్కడ చూసుకోవచ్చు. అందుకని చెప్పేసి ఇంకా మేమైతే దమ్మంకి అయితే బయలుదేరాము. ఈ వీడియోలో అయితే నేను 2 times తీసిన వీడియోస్ని అయితే కలిపి అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. అంతా కూడా గోల్డ్ షాపింగే. వీడియో అంతా కూడా చాలా బాగుంటుంది, ఎక్కడ కూడా మిస్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. ఇదైతే మేము కార్ పార్కింగ్ చేయడానికి అక్కడ ఒక టికెట్ తీసుకోవాలి. సో పార్క్ చేసేయడానికి 3 రియాల్స్ అయితే పడుతుందన్నమాట. టికెట్ తీసుకొని కార్ డాష్ బోర్డ్ మీద పెట్టేసి అయితే ఇంకా షాపింగ్కి అయితే బయలుదేరాము. ఇక్కడ ఇదంతా కూడా దమ్మం అనమాట. ఈ దమ్మంలో అయితే మన తెలుగు వాళ్ళు ఎక్కువగా కనపడుతుంటారు. దమ్మంలో అయితే ఒక ఏరియా అంతా కూడా గోల్డ్ షాప్లే ఉంటాయి. అక్కడికి వెళ్ళామంటే మొత్తం వరుసగా గోల్డ్ షాప్లే చూడొచ్చు. ఇంకా మేము ఇప్పుడైతే షాప్లోకి అయితే వచ్చేసినాం. ముందైతే ఈ షాప్ అంతా కూడా ఒకసారి చూసేద్దాం రండి. ఇక్కడ చూడండి, అన్నీ కూడా చేతికి పెట్టుకునే రింగ్స్, మెన్స్ కానీ ఉమెన్స్ కానీ పెట్టుకునే రింగ్స్ ఉన్నాయి. అలాగే మెడలో వేసుకునే లాకెట్స్ ఉన్నాయి. ఇంకా బ్యాంగిల్స్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి, అంటే నంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడైతే వీళ్ళైతే ఇక్కడ మనీని చూసారా ఎలా పెట్టారో, ఒక్కొక్క దేశానికి సంబంధించిన మనీని అయితే ఈ విధంగా అయితే డిస్ప్లే చేశారు. ఇంక ఇక్కడైతే మేము అలాగే మా ఫ్రెండ్ ఫ్యామిలీ వాళ్ళు ఇద్దరం కలిసి అయితే వచ్చామన్నమాట. ఇంకా వాళ్ళైతే ఇక్కడ కొన్ని చైన్స్ అయితే చూస్తున్నారు. అవి ఏంటంటే మంగళసూత్రానికి వేసుకునే చైన్స్ అయితే చూస్తున్నారనమాట. ఇంక వాళ్ళైతే వాళ్ళు చూసిన దాంట్లో అయితే ఒక 2 తులాల చైన్ అయితే తీసుకున్నారు. అంటే మంగళసూత్రానికి వేసుకోవడానికి కావాలని చెప్పేసి ఇండియాకి తీసుకువెళ్ళడానికి అయితే వాళ్ళైతే ఒక 2 తులాల చైన్ అయితే తీసుకున్నారు. ఇదైతే మళ్ళీ నెక్స్ట్ టైం దమ్మంలో గోల్డ్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో ఇది. సో ఇంక ఈరోజు అయితే మేము వీకెండ్ టైంలో వెళ్ళాము. వీకెండ్ ఎట్లయినా కానీ ఇంకా మా హస్బెండ్కి అయితే హాలిడే ఉంటుంది, అప్పుడైతేనే తనకు కుదురుతుందనమాట. ఇంకా వీకెండ్ అంటేనే మాకు ఫ్రైడే. ఇంక ఇక్కడ ఫ్రైడే అయితే దమ్మంలో అయితే ఫ్రైడే మార్కెట్ కూడా పెడతారు. అంటే కొన్ని షాపులు ఏంటంటే బయటనే పెట్టేసి తక్కువ ప్రైస్లో అయితే వస్తువులు అయితే అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూడండి, చాలా షాప్స్ అయితే కొన్ని ట్రక్స్ మీద అలా పెట్టి అయితే వస్తువులను అయితే అమ్ముతూ ఉన్నారు. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. వీకెండ్ కదా, ఇంకా రోడ్డు పైన అయితే ఫుల్ ట్రాఫిక్ కూడా ఉందన్నమాట. మనం ఇండియా అలా వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా షాపింగ్ చేయాలి, బల్క్లో ఎక్కువగా షాపింగ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ అయితే దమ్మము. ఇక్కడైతే ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో అయితే దొరుకుతుంది. చీప్ అండ్ బెస్ట్ అనమాట. తక్కువ ప్రైస్లో మనకు ఎక్కువ సామాన్లు అయితే వస్తాయి. బల్క్లో కొనేటప్పుడు అయితే ఖచ్చితంగా దమ్మంకే వచ్చి అయితే కొంటూ ఉంటాం మేము కూడా. సో ఇంక ఈ ఏరియా అంతా కూడా జ్యువెలరీస్ అలాగే బట్టలు అవన్నీ ఉండే షాప్ అనమాట. ఇంక లైన్గా ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అన్ని జ్యువెలరీ షాప్లే కనబడుతూ ఉంటాయి. ఇక్కడైతే మేము కార్ పార్క్ చేయడానికి ప్లేస్ అయితే చూస్తున్నాము. ఎక్కడ కూడా పార్కింగ్ ప్లేస్ అయితే ఖాళీ లేదు, అన్నీ ఫిల్ అయిపోయి ఉన్నాయి. అందులోనూ వీకెండ్ కదా, సో ఎక్కడ కూడా ఖాళీ లేదనమాట. మళ్ళీ ఈ ఏరియా అంతా కూడా పెయిడ్ పార్కింగే ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ కార్ పార్క్ చేసి వెళ్ళడానికి ఉండదు. కొద్దిగా పార్క్ చేసినా కానీ ఇమీడియట్గా మనకైతే ఫైన్ అయితే వేస్తూ ఉంటాడు. అలా ఇంతకుముందు జరిగింది కూడా. ఒక్క 5 minutes అలా పార్క్ చేసి పక్కకు వెళ్ళిన వెంటనే అయితే ఫైన్ అయితే వేశాడు. ఖచ్చితంగా టికెట్ తీసుకొని పార్క్ చేసి డాష్ బోర్డ్ మీద పెట్టే వెళ్ళాలి. ఇంక ఇక్కడైతే మేము నడుచుకుంటూ అయితే అక్కడ కార్ పార్క్ చేసేసి ఇంక షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. లాస్ట్ టైం వెళ్ళిన షాప్ దగ్గర కూడా ఒకసారి అయితే వెళ్ళి చూసేసి వచ్చాము. ఇంక ఇప్పుడైతే మళ్ళీ ఇంక బంగారం కొనాలి అని అంటే ఒక్క షాప్లోనే కొనడం అయితే కుదరదు. ఎంత లేదన్నా 1-2 షాపులు అయితే తిరగాలి ఖచ్చితంగా. ఇంక ఇప్పుడైతే మేము లాస్ట్ టైం మా పాపకి ఇక్కడే కమ్మలు కొన్నాం అనమాట. ఆ షాప్లోకి అయితే వచ్చాము. ఈ షాప్ నేమ్ వచ్చేసి మలక్ గోల్డ్ అండ్ డైమండ్ షాపు. ఈ షాప్లో బాగుంటాయి, ప్రతి ఒక్క ఐటెం కూడా బాగుంటుంది. ఈవెన్ డిజైన్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి, నాకు నచ్చుతుంది. అందుకని చెప్పేసి ఒకసారి ఈ షాప్లో కూడా చూద్దామని చెప్పేసి ఈ షాప్లోకి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే నేను షాప్లోకి అయితే వెళ్తున్నాను.
నేనైతే ఇక్కడైతే బ్యాంగిల్స్ అయితే చూస్తున్నాను. ఈ బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు తీసుకోవాలి అని అయితే కాదు, కాకపోతే ప్రైజెస్ అలా చూద్దామని చెప్పి ఒకసారి చూసొద్దామని చెప్పేసి అయితే షాప్కి అయితే వచ్చినాం. ఇక్కడ బ్యాంగిల్స్లలో అయితే చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడున్న డిజైన్స్ అయితే నాకు నచ్చినాయి. లాస్ట్ టైం వెళ్ళిన షాప్లో కంటే కూడా ఇక్కడ కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చేసి 8 గ్రామ్స్ ఉన్నాయి. 2 కలిపించేసి 16 గ్రామ్స్ అయితే అవుతున్నాయి. ఇంక ఇక్కడ నేను 2-3 వేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇంకొకటి అయితే ఇటు చివరిది అయితే 12 గ్రామ్స్ ఉంది, అటు చివరిది అయితే 9.5 గ్రామ్స్ ఉంది, ఇంకా మధ్యలోది అయితే 8 గ్రామ్స్ ఉందన్నమాట. నేను ఇప్పుడు చూపించిన బ్యాంగిల్స్ అన్నీ కూడా 22 క్యారెక్టర్ గోల్డ్ అనమాట. ఇంకా 24 క్యారెక్టర్ గోల్డ్ కూడా ఉంటుంది. 24 ఏంటంటే బిస్కెట్ తీసుకోవాలి మనము. ఇంకా కాయిన్స్ కూడా ఉంటాయి, అంటే 1 తులాస్ అలా కాయిన్స్ కూడా ఉంటాయి, కాయిన్స్ కూడా తీసుకోవచ్చు. ఇంక ఇక్కడ సింగిల్ బ్యాంగిల్స్ కొద్దిగా వెడల్పుగా ఉన్న బ్యాంగిల్స్ ఏంటంటే కొద్దిగా వెయిట్ అయితే తక్కువగానే ఉన్నాయి, అంటే 9 గ్రామ్స్ 8 గ్రామ్స్ అలా ఉన్నాయి. ఇంకా కొద్దిగా సైడ్స్కి వేసుకుండి మధ్యలో గాజులు అలా వేసుకుండే బ్యాంగిల్స్ అయితే కొద్దిగా వెయిట్ ఎక్కువగానే ఉన్నాయి. అంటే సింగిల్ బ్యాంగిల్స్ కూడా 12 గ్రామ్స్ 13 గ్రామ్స్ 14 గ్రామ్స్ 16 గ్రామ్స్ వరకు కూడా ఉన్నాయన్నమాట సైడ్కి వేసుకుండే బ్యాంగిల్స్. అంటే ఇప్పుడు సౌదీలో తీసుకుంటే మాత్రం ఇక్కడ 22 క్యారెక్టర్ గోల్డ్కి ఒక ప్రైజ్ ఉంటుంది, 24 క్యారెక్టర్ గోల్డ్కి ఒక ప్రైజ్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే నేను 22 క్యారెక్టర్ గోల్డ్ ప్రైజ్ అంటే 1 గ్రామ్కి ఎంత పడుతుంది అనేది చెప్తున్నాను. 368 రియాల్ పడుతుంది 1 గ్రామ్ గోల్డ్ వచ్చేసి 22 క్యారెక్టర్ గోల్డ్. అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 8,425 రూపాయలు అయితే పడుతుంది. అదే 22 క్యారెక్టర్ గోల్డ్ 10 గ్రాములు తీసుకుంటే మాత్రం 3,680 రియాల్ అయితే పడుతుంది. అంటే 10 గ్రాములకు మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 84,245 రూపాయలు అయితే పడుతుంది అనమాట. అదే మనం బిస్కెట్ కానీ కాయిన్స్ కానీ ఒక 1 గ్రామ్ తీసుకుంటే మాత్రం 24 క్యారెక్టర్ గోల్డ్ అంటే 1 గ్రామ్కి 399 రియాల్స్ పడుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 9,134 రూపీస్ అయితే పడుతుంది. అదే 24 క్యారెక్టర్ గోల్డ్ 10 గ్రామ్స్ తీసుకుంటే ఇక్కడ 3,990 రియాల్స్ పడుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 10 గ్రామ్స్కి వచ్చేసి 91,342 రూపీస్ అయితే అవుతుందన్నమాట. ఇంకా దీనికి తోడు ఇక్కడైతే వ్యాట్ ప్రైస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది, 15% వ్యాట్ అయితే ఉందన్నమాట. ఇంకా మనం ఇట్లా వస్తువులు లాంటివి తీసుకుంటే మాత్రం 10% మేకింగ్ ఛార్జెస్ కూడా ఉంటుంది. సో వాటన్నిటిని కూడా క్యాల్కులేట్ చేసుకొని మనం ఏ వస్తువు తీసుకోవాలి ఏది తీసుకోవాలి అనేది మనం ఆలోచించి అయితే తీసుకోవాలన్నమాట. మెయిన్గా ఇక్కడైతే సౌదీలో అయితే వ్యాట్ ప్రైస్ అయితే బాగా పెంచేసారు. అంటే ఇప్పుడు 100 రియాల్కి 15% వ్యాట్ అంటే ఇక్కడే మనకు చాలా ఎక్కువ ప్రైస్ అయితే పడుతుంది. అందులోనూ ఇలా వస్తువులు తీసుకుంటే చైన్ కానీ ఇలా బ్యాంగిల్స్ కానీ ఏదైనా నెక్లెస్ కానీ అలాంటివి తీసుకుంటే మాత్రం మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి 10% పడుతుంది. అంటే ఏ వస్తువు తీసుకున్నా కానీ అంటే ఆర్నమెంట్ రూపంలో ఏ వస్తువు తీసుకున్నా కానీ 100 రియాల్కి 25 రియాల్స్ అయితే పడుతుంది అనమాట. ఇంక ఇక్కడ మనం చూసుకొని తీసుకోవాలి. అలాగే బిస్కెట్ అలా తీసుకుంటే మనకు మేకింగ్ ఛార్జెస్ ఏమనేది ఉండదు, వ్యాట్ ప్రైస్ మాత్రమే పడుతుంది. ఇంకా ఏది తీసుకోవాలి ఏది తీసుకుంటే మనకు బెనిఫిట్ అనేది చూసుకొని అయితే తీసుకోవాలన్నమాట. సౌదీ రియాల్ ప్రైజు అంటే 1 రియాల్ ప్రైజు మన ఇండియన్ మనీతో కన్వర్ట్ చేసుకుంటే ఎంత అనేది ఇక్కడైతే చెప్తున్నాను. చాలా మందికి తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకైతే, ఇంకా తెలియని వాళ్ళ కోసం అని చెప్పేసి అయితే చెప్తున్నాను. 1 రియాల్కి మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 22 రూపీస్ 93 పైసా అయితే అవుతుంది. ఇంతకీ ఇండియాలో గోల్డ్ ప్రైస్ ఎలా ఉంది ఏంటనేది కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ గోల్డ్ ప్రైస్ మన ఇండియా గోల్డ్ ప్రైస్ కంపేర్ చేసుకుంటే మనకి ఎంత తగ్గుతుంది అనేది అయితే తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఇంకా ఈ ఒక 10 డేస్ బ్యాక్ అయితే గోల్డ్ ప్రైస్ అయితే కొద్దిగా తగ్గింది సౌదీలో. మళ్ళీ తగ్గుతుందేమో అని చెప్పేసి కాస్త వెయిట్ చేసాము. మళ్ళీ ఇప్పుడైతే షాప్కి అయితే వచ్చినాం. మేము లాస్ట్ టైం ఒక 1 వీక్ బ్యాక్ చూసిన ప్రైస్కి ఇప్పుడు ప్రైస్కి అయితే కొద్దిగా అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. మేబీ మళ్ళీ ఇంకొద్దిగా తగ్గుతుందో పెరుగుతుందో అనే ఒక డైలమాలో అయితే ఉన్నాము. సరే అని చెప్పేసి ఇప్పుడైతే షాప్ దగ్గరికి అయితే వచ్చి ఈ యొక్క ప్రైజెస్ ఏంటి అని చెప్పేసి అయితే కనుక్కుంటున్నాము. మేబీ కమింగ్ డేస్లలో ప్రైజెస్ అనేటివి తగ్గొచ్చు పెరగొచ్చు అని షాప్లో వాళ్ళు కూడా అయితే చెప్తున్నారనమాట. ఇప్పుడు మేము చూసింది అయితే ప్రైజెస్ అయితే కొద్దిగా అయితే పెరిగే ఉన్నాయి. లాస్ట్ 1 వీక్ బ్యాక్ అయితే సౌదీలో గోల్డ్ ప్రైస్ అయితే కొద్దిగా అయితే తగ్గింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి ఒక 2000 వరకు అయితే తగ్గింది ఇక్కడైతే.
సరే ఇంకొద్ది రోజులు ఆగితే మేబీ తగ్గొచ్చేమో అనే ఒక ఉద్దేశంతో అయితే ఇంక ఇక్కడైతే వస్తువు అయితే తీసుకోలేదు. ప్రైజెస్ అయితే తెలిసినాయి, కాకపోతే ఇంకా ఎంత వెయిట్లో ఏ వస్తువు వస్తుంది అనేది కూడా తెలుసుకున్నాము. ఎంతైనా కానీ మనం షాప్కి వచ్చి చూసుకుంటేనే మనకి ఏ ప్రైస్లో ఎంత వెయిట్లో ఒక వస్తువు వస్తుంది అనేది మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఏదైనా ఒక వస్తువు తీసుకునేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి తీసుకోవడం మంచిది అనేది నా ఉద్దేశం, అలాగే మా హస్బెండ్ యొక్క ఉద్దేశం కూడా. ఇంకెలా గోల్డ్ లాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే మనం లైఫ్ లాంగ్ ఉంచుకుంటాము. చాలా వరకు అయితే నేనైతే ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే మాత్రం అది ఇంకా ఎప్పటికీ లైఫ్ లాంగ్ అయితే ఉంచుకుంటాను. మాటికి చేంజ్ చేయను అనమాట. ఇంకెలాంటి విషయాలు అయితే మా హస్బెండ్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. అంటే నేనన్నా 1-2 సార్లు ఒక 10 రూపాయలు ఎక్కువైనా తక్కువైనా తీసుకుందాము అని అంటాను, కానీ మా హస్బెండ్ అయితే అలా కాదనమాట. ఎక్కువగా ఆలోచించి సరే నెమ్మదిగా తీసుకుందాము, ఇంకా అప్పుడే తొందరపడి తీసుకోకూడదు ఏదైనా కానీ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అందుకని చెప్పేసి నేను ఏ విషయమైనా తననే అడుగుతాను. తన ఒపీనియనే నా ఒపీనియన్గా అయితే భావిస్తాను. ఎప్పుడు కూడా తను చెప్పిందే వింటూ ఉంటాను అనమాట. చూద్దాం కమింగ్ డేస్లో మేము ఏం తీసుకుంటామనేది నా వీడియోస్లో మీరైతే చూస్తూ ఉంటారు కదా. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అయితే బంగారం తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. తగ్గకపోతే చేసేదేం లేదు, తగ్గితే ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది కదా అనే ఒక ఉద్దేశంతో అయితే తిరిగి అయితే ఇంటికైతే బయలుదేరాము. ఇది ఈరోజు వీడియో. మీకు వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.